దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామంలో మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. దేవాతి దేవుని యొక్క ఉచితమైన కృపా బాహుల్యత చొప్పున ఈ విధముగా మీతో ఆయన పరలోకపు వాక్కును పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సదవకాశానికి నేను ఎంతగానో కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఇప్పటి వరకు అనేక సందేశాలతో చాలా ఘనముగా వాక్య జ్ఞానంతో దైవిక వర్తమానములతో ఎన్నో గద్దింపులతో ఎన్నో గొప్ప ఆలోచనలతో దేవుడు ఇప్పటి వరకు ఎన్నో మంచి సందేశాల ద్వారా సేవకుడి ద్వారా ఇంకెన్నో మంచి మంచి ప్రసంగాలను వింటూ బలపడుతూ ఉన్నారు. ఆయన రాకడికై మీరు సిద్ధపడుతూ ఉన్నారు. అందుకై మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మీ నిమిత్తం, మీ కుటుంబ నిమిత్తం అనునిత్యము మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు, మన దేవుని పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థించండి. మంచిది ప్రియులారా, ఈ దినకాలమున దేవుడు మీతో మాట్లాడమని సెలవిచ్చిన అంశభాగం ఏమిటి అంటే, ఏది నిజమైన ఆరాధన? వాట్ ఈజ్ రియల్ వర్షిప్? ఏది నిజమైన ఆరాధన? ప్రస్తుత ప్రపంచ క్రైస్తవ్యంలో చాలామందికి ఆరాధన లేదా వర్షిప్ అంటే ఎక్కువగా పాటలు పాడడం, అనేక సమయాన్ని గంతులు వేస్తూ పెద్ద పెద్ద శబ్దాలతో కూడినటువంటి సంగీతాన్ని వినిపించడం, ఈ రకమైనటువంటి పోకడలో ఆరాధన అనేది కొనసాగుతుంది. ఆరాధన అన్న మాట మనం వినిన ప్రతిసారి కూడా ఎక్కువ పాటలే కనిపిస్తూ ఉంటాయి. ప్రతి మందిరంలో కూడా విశ్వాసులు ఆరాధనకు సంబంధించిన వారి కానీ, అనగా పాటలకు సంబంధించిన వారి కానీ ఉంటూ ఉన్నారు. వాస్తవానికి ఆరాధన అనే పదానికి నిజమైన అర్థం ఏమిటి అంటే, 3 పదాల యొక్క కలయికలో ఉన్నటువంటి ఒక అర్థాన్ని ఆరాధన అంటాం. అవి ఏమిటి అంటే రివలేషన్, రిలేషన్, రెస్పాన్స్. ఈ 3 కలిపితేనే ఆరాధన. తెలుగులో ఏమంటే ప్రత్యక్షత, సంబంధం, స్పందన. ప్రత్యక్షత, సంబంధం, స్పందన, ఈ 3 కలిస్తేనే నిజమైన ఆరాధన. కానీ ప్రస్తుత విశ్వాసాల్లో చాలామంది ఈ 3 లేకుండా పెద్ద పెద్ద శబ్దాలతో కూడినటువంటి ఆరాధన జరుగుతోంది. ఆరాధన అనేది గుండెకు సంబంధించింది, పెదవులకు సంబంధించింది కాదు. ఆరాధన అనేది గుండెకు మాత్రమే సంబంధించింది, నోటి పెదవులకు సంబంధించింది కాదు. వర్షిప్ ఈజ్ నాట్ వర్డ్షిప్, ఇట్స్ వర్షిప్. వర్షిప్ అనేది పదాలతో సంబంధించింది కాదు, గుండెకు సంబంధించింది. ఈ ఆరాధనకు పురాతన కాలంలో, ప్రాచీన నాగరికతలో గ్రీకు భాషలో 2 అర్థాలు ఉన్నాయి, 2 పదాలు ఉన్నాయి. అవే ప్రోస్కోనియో, లాట్రియో. ప్రోస్కోనియో అంటే ఈ మందిర ప్రాంగణంలో ఉన్నప్పుడు లేదా దేవుని ప్రత్యక్షతలో ఉన్నప్పుడు అందరికీ కనిపించే విధంగా వందనాలు చెప్పడాలు, పొర్లు దండాలు పెట్టడాలు, ఘనముగా హల్లెలూయా హల్లెలూయా అని చేతులూపడాలు, ఇవన్నిటిని మనుషులకు కనపరిచే విధంగా జరిగించే క్రియ ప్రోస్కోనియో. అది వేషధారణతో కూడింది, అందరికీ కనిపించే దానితో కూడింది. అందరూ చూస్తున్నారని, అందరూ నా వైపే ఆకర్షించబడాలి అని అందరికీ కనిపించే విధంగా చేసేది ఆరాధన కానే కాదు. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే లాట్రియో. ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంగణంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా సరే నిజముగా ఆయనను ఆరాధించాలి, మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధించాలి, ఆయనకు మహిమకరముగా మనం ఆరాధించాలి అన్నటువంటి కోరిక దేవుడు కలిగి ఉన్నాడు. అయితే నా ప్రియ బిడ్డలందరూ కూడా నిజముగా ఆరాధించాలి, నిజమైన ఆరాధన కలిగి ఉండాలి, దాని ద్వారా నేను మహిమపరచబడాలి అని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ నిజమైన ఆరాధన ఏంటి? ఆ నిజమైన ఆరాధనలో మనం ఏవే అంశాలు కలిగి ఉండాలి, మనం ఏ విధంగా పాటించాలి అన్నది మనం నేర్చుకుందాం. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో 5 రకాలైనటువంటి ఆరాధనలు ఉన్నాయి. ఒకటి విగ్రహారాధన, వ్యర్థమైన ఆరాధన, దేవదూతల ఆరాధన, స్వేచ్ఛారాధన, చివరిగా సత్య ఆరాధన లేదా యథార్థ ఆరాధన. ఒకసారి లేఖనానుసారంగా చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం గల వాక్యమును చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త
4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. దేవుడు ఈ రకమైనటువంటి ఆరాధికులను వెతుకుచున్నాడు. ఏ రకంగా అంటే సత్యముగా యథార్థముగా ఆరాధించేవారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. లేఖనానుసారంగా ఒక 4 విషయాలు లేదా 5 విషయాలను మనం నేర్చుకుని నిజమైన ఆరాధన చేసే బిడ్డలుగా మనం కూడా ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఈ 42వ వచనంలో 4 విషయాలు కనిపిస్తున్నాయి. అపోస్తుల బోధయందును అనగా వాక్యమందును, సహవాసమందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన. ఈ 4 విషయాలు నిజమైన ఆరాధనకు గల కారణం. పాటలు పాడటమే కాదు, ఘనముగా చప్పట్లు కొట్టడమే కాదు, ఆత్మ పరమశులై ఆరాధనలో అనేక బిగ్గరిగా కేకలు వేస్తుండడమే కాదు. ఈరోజు చాలా మంది మందిర ప్రాంగణంలో ఉండి శుభవేళ స్తోత్ర బలి అని సినిమా థియేటర్లకు వెళ్ళి బాహుబలి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రకంగా దేవుని ప్రాంగణంలో అందరికీ కనిపించే విధంగా చేసేదే ఆరాధనని, పెద్దగా శబ్దం చేస్తూ చప్పట్లు కొడుతూ గంతులు వేస్తూ చేసేదే ఆరాధనని అపోహలో బ్రతుకుతున్న విశ్వాసులు చాలామంది ఆరాధనని ఓన్లీ వర్షిప్కి, సాంగ్స్కి మాత్రమే ప్రత్యేకిస్తూ ఉన్నారు. దాని వరకే అది ఆరాధనే కానే కాదు. ఈ లేఖనాల్లో 4 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. 1 అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన యందును. ఈ 4టిని చాలా క్లుప్తంగా క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. మొట్టమొదటిది అపోస్తుల బోధయందును అనగా దేవుని వాక్యమును క్రమముగా అనుసరించడం కూడా నిజమైన ఆరాధనే. వాస్తవానికి చాలా మంది పాటలకు ఇష్టపడతారు కానీ వాక్యం వినడానికి ఇష్టపడరు. స్టేజ్ మీద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు జస్ట్ పాటల వరకే ఉంటారు. ఆ వాక్యంలో ఉండే క్రమాన్ని, వాక్యం గద్దించే విధానాన్ని ఎవ్వరూ ఇష్టపడట్లా. దేవుడు మాట్లాడే మాట నా కోసమే, నా బ్రతుకును మార్చుట కోసమే. ఆయన మాటను వినిన తర్వాత నా జీవితం గొప్పగా అనర్ఘలంగా అద్భుత రీతిలో మార్చబడుతుంది అన్నటువంటి క్రమాన్ని ఎవరు పాటించట్లా. దేవుని వాక్యాన్ని పాటించడం కూడా, క్రమముగా ఆచరించడం కూడా ఆరాధనకి సంబంధించినదే. ఆరాధనలో ఉన్నటువంటి క్రియా క్రమం కూడా. ఈ రకమైనటువంటి సేవకులు చాలా మంది వాక్యాన్ని బోధిస్తుంటే ఎవరు వినడం లేదు. 2వ తెస్సలోనీయులకు 2వ అధ్యాయము 15వ వచనం. తెస్సలోనీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం గల వాక్యమును చదువుకుందాం. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాటల వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. వాక్యమును చేపట్టినప్పుడు వాక్యమును క్రమముగా ఆచరించడం కూడా నిజమైన ఆరాధనే. మొట్టమొదటిగా ఏదైతే సేవకుడు బోధిస్తున్నాడో, పరిశుద్ధ గ్రంథం ఏదైతే మాట్లాడుతుందో ఆ మాటలు కూడా మన జీవితాలకు అన్వయించుకోవడం, మన జీవితంలో ఆ మాటలను క్రమముగా ఆచరించడం కూడా ఘనమైన ఆరాధన, నిజమైన ఆరాధన. చాలామంది ఉన్నటువంటి అపోహ, ఎప్పుడు చెప్తున్నాను, పాటలు పాడడం మాత్రమే ఆరాధన కాదు, అందరికీ కనిపించే విధంగా శారీరకంగా కనపరుచుకోవడం ఆరాధన కానే కాదు. ఆయన వాక్యమును అనుసరించడం కూడా, క్రమముగా పాటించడం కూడా నిజమైన ఆరాధనతో సమానం. ఈ రకమైన ఆరాధన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పాటలు ఒక్కటే. చాలా మంది క్రైస్తవులు, మిగతా వారు ఏంటంటే అబద్ధాలు మాట్లాడతారు, క్రైస్తవులు అబద్ధాలను పాడుతారు, గొప్ప శృతులు కట్టి, లయ కట్టి, గొప్ప గొప్ప శబ్దాలతో. చాలా మంది దురదృష్టకరం ఏంటంటే, చాలా మంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్ అవ్వచ్చు, పాటలు పాడేవారు అవ్వచ్చు, స్మోకింగ్ కానీ, మద్యం కానీ, జోదం కానీ ఆడుతూ పాటలు పాడేవారు ఉన్నారు. బయట ఎంతో ఘోరాతి ఘోరంగా తప్పులు చేస్తూ మందిరానికి వచ్చి ఘనంగా నేను గొప్ప ఆరాధికుడని
గొప్ప సంగీత విద్వాంసునని, ఈ విధంగా ఆరాధికునని కనపరుచుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఆరాధన అంటే పాటలు పాడడం మాత్రమే కాదు, ఆయన యొక్క వాక్యాన్ని, సేవకుడు బోధించే బోధను అనుసరించడం కూడా నిజమైన ఆరాధన. రెండవదిగా ఏంటో చూద్దాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. రెండవదిగా, మొదటిగా మనం చూసాం ఏంటంటే, అపోస్తుల బోధయందును అనగా సేవకుని బోధయందును వాక్యమందును ఎవరైతే క్రమం కలిగి ఉంటారో అది నిజమైన ఆరాధన. రెండవదిగా సహవాసము. ఈరోజు రెండు రకాలైనటువంటి సహవాసాలు, దేవునితో సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం. చాలా మంది దేవునితో సహవాసాన్ని మరలా మాట్లాడదాం. ఓకే, మందిరంలోకి వస్తున్న వారు ఒకరికొకరు సహవాసం కలిగి లేక, ప్రేమ ఆప్యాయతలు లేక, ఒకవేళ మనలో ఉన్నటువంటి లోపాలు సేవకుడవచ్చు, సంఘ విశ్వాసులు అవ్వచ్చు, మాట్లాడితే ఎవరు ఇష్టపడరు. నన్ను విమర్శించేదేంటి, నాకు బుద్ధి చెప్పేదేంటి, మీరు నాకు చెప్పేంత వారా అన్నటువంటి అపోహలో కూడా చాలామంది ఉన్నారు. సహవాసం చేయడానికి ఎవరు ఇష్టపడటంలా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యానుసారంగా, సహవాసము కలిగి ఉండటం కూడా ఆరాధన చేసినట్లే. నిజముగా ఆరాధన. సహవాసం ఎంతమంది కలిగి ఉంటున్నారు? ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న చాలామంది కూడా దేవునితో ప్రాముఖ్యంగా సహవాసం కలిగి ఉండాలి. రెండవదిగా సంఘ విశ్వాసులతో కూడా సహవాసం కలిగి ఉండాలి. సహవాసం వల్ల మరి ఉపయోగం ఏమిటి అంటే, మనకున్నటువంటి బాధలు ఇంకో వ్యక్తితో పంచుకున్నప్పుడు ఆ భారం తగ్గిపోతూ ఉంటుంది. అంతకంటే ముఖ్యంగా దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవునికి అతి సమీపముగా ఉంటాం. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మరింతగా మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలను చూస్తాం. చాలామంది తల్లిదండ్రులు, నా బిడ్డ నాతో మాట్లాడాలి, నాతో సహవాసం చేయాలి, నాతో సంబంధం కలిగి ఉండాలని ఆశ ఎలా అయినా పడుతూ ఎదురు చూస్తూ ఉంటారో, దేవాతి దేవుడు కూడా నా ప్రియ బిడ్డ నాతో సహవాసం చేయాలి. ఇది కదా నిజమైన ఆరాధన, ఇదే కదా నిజమైన ఆరాధన. చాలామంది, ఎంతమంది మీ సంఘాల్లో మీ సంఘ బిడ్డలకి మీకు సత్సంబంధం కలిగి ఉంది? ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ ఉన్నారా? ఏ రకంగా మన పరిచర్య జీవనం కొనసాగుతుంది? మన ఆధ్యాత్మిక స్థితిలో సహవాసం అనే గొప్ప ఆరాధనకి సంబంధించిన పాట ఎంతవరకు కొనసాగుతుంది? దేవుడు మాట్లాడుతున్నాడు, పాటలతో కూడినటువంటి ఆరాధనే కాదు నిజమైన ఆరాధన. మొదటిగా దేవుని వాక్యాన్ని క్రమముగా ఆచరించడం నిజమైన ఆరాధన. రెండవదిగా సహవాసం కలిగి ఉండటం కూడా నిజమైన ఆరాధన. సహవాసం అది దేవునితోనూ దేవుని ప్రియ బిడ్డలతో కూడా. ఇరువురితో మనం గొప్ప సహవాసాన్ని కలిగి ఉంటే ఎంతో అనుభూతి, ఎంతో ప్రేమ, సంబంధాలు పెరగడం, బాంధవ్యాలు పెరగడం, ఒకరికొకరు బాధలు పంచుకున్నప్పుడు, కొన్ని మనకి చిక్కుల్లో ఉన్నప్పుడు వారు మన కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ఎంతో గొప్ప సంతోషం, అనుభూతి. ఒకరి బాధల్లో ఒకరు పంచుకున్నప్పుడు ఎంతో ధైర్యం. ఈ విధమైనటువంటి సహవాసం కలిగి ఉండటం కూడా ఆరాధనే. మనం ఇప్పుడు రెండు చూసాం. మూడవదిగా కూడా చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23-25 వచనములు గల వాక్యమును చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. మూడవదిగా నిజమైన ఆరాధన ఏమిటి అంటే రొట్టె విరుచుట, ఆ క్రమమును కూడా ఆచరించటం నిజమైన ఆరాధన. చాలా మంది ఈ రొట్టె విరచటం, ఈ బల్లలో పాలు పాగస్తులు కావడం ఏంటంటే ఈ ద్రాక్షరసం తాగితే నాకు స్వస్థత వస్తుంది, ఈ రొట్టెను ముట్టుకుంటే నాకున్న రోగం పోద్ది, ఈ రకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ స్వస్థత కోసమే దీనిలో పాలిభాగస్తులు అవుతున్న వారు కూడా చాలా మంది. సరే, ఏదో రకంగా పాలిభాగస్తులు అవుతున్నారు కొంతమంది అయితే రక్షణ పొందాము అని, బాప్తిజం తీసుకున్నాము అని ఆనాటి క్రియవరికే జరిగిపోయింది. కానీ మరొకోసారి కూడా దేవుని మందిరంలో అడుగుపెట్టి ఈ క్రమాన్ని, ఈ ఆరాధనను ఆచరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారు కూడా చాలామంది. ఏది పుట్టుకతో క్రైస్తవ్యం అని పిలువబడుతున్న వారు కూడా. మూడవదిగా నిజమైన ఆరాధనలో ఏముంటుంది అంటే ఆయన యొక్క రొట్టె విరుచుట యందు దానిని క్రమముగా ఆచరించడం కూడా నిజమైన ఆరాధన. ఇది స్వస్థత కోసం కాదు మనం చేయాల్సింది, ఇది మనకేదో లభిస్తుంది అన్నటువంటి అపోహలో, ఆలోచనలో కాదు ఇది మనం జరిగించాల్సింది. దీని వెనుకున్న తాత్పర్యం ఏమిటి, దీని వెనుకున్న అర్థం ఏమిటి అంటే, నా ప్రియ బిడ్డలారా, మీ కొరకే కదా నేను సిలువలో బలియాగమైంది. నేను అప్పగించిన బాధ్యతని, నా ఈ సిలువ బలియాగాన్ని ఒకసారి మరలా మీరు గుర్తు చేసుకోవడానికి దీన్ని మీరు పాటించండి. ఆ రోజు నేను అప్పగించిన బాధ్యతను మీరు గుర్తు తెచ్చుకోవాలి. మీ కొరకే నేను మరణించాను, ఆ మరణం ద్వారా మీకు అమూల్యమైనటువంటి విమోచన లభించింది, అమూల్యమైనటువంటి గొప్ప నీతి వచ్చింది కదా, నేను పునరుద్ధానం అవ్వడం బట్టే కదా మీకు నిత్యరాజ్యం వస్తుంది, నూతన జీవం వస్తుంది. ఇవి లభించాయి. దీనికి కృతజ్ఞతగా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను స్వీకరించి ముందుకు నడవడమే దీని వెనుకున్నటువంటి అర్థం. ఇదేదో ఆచారంగా చేయడం కాదు, ఇదేదో స్వస్థత కోసం కాదు, ఏదో అద్భుతం జరుగుతుందని కాదు. చాలామంది చూస్తూ ఉంటాం, ఆ ద్రాక్ష రసాన్ని కళ్ళకద్దుకుని తాగుతూ ఉంటారు. చాలామంది చెప్తారు కూడా, నాకు పలానా చోట బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఆ సంవత్సరంలో, అప్పటి నుంచి నేను దేవుడికి ప్రార్థించి ఇది తాగుతున్నాను, నువ్వు నాకు స్వస్థత ఇస్తున్నావు అన్నటువంటి స్వస్థతకి సంబంధించిన కార్యంగా జరిగిస్తున్నారు. కానీ ఇది క్రమముగా ఎలా ఆచరించాలంటే దీని వెనుకున్న అర్థాన్ని ఎప్పుడైతే నువ్వు గ్రహించి దేవుడిచ్చిన బాధ్యతను మనస్సారా ఎప్పుడైతే వహించి దాన్ని జరిగిస్తూ ఉంటావో, దీనిని అప్పుడే నిజంగా జరిగించిన వారితో సమానం. దీనికి అప్పుడు న్యాయం జరుగుతుంది. ఇవన్నీ జరిగించకుండా, దీని అర్థం తెలియకుండా, దీని క్రమం తెలియకుండా చాలామంది నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అది కాదు. 3 మనం చూసాం. 1, వాక్యానుసారంగా నడుచుకోవడం, వాక్యంలో బోధయందు క్రమం కలిగి ఉండడం కూడా నిజమైన ఆరాధన అని. 2వదిగా దేవునితోనూ విశ్వాసులతోనూ సహవాసం కలిగి ఉండుట నిజమైన ఆరాధన అని. 3వదిగా ఆయన ప్రభు రక్త మాంసములో అనగా రొట్టె విరుచుట యందు క్రమము కలిగి ఉండుట కూడా నిజమైన ఆరాధన అని చూసాం. 4వదిగా చూద్దాం మనం. తిమోతి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-8 వచనములు గల వాక్యమును చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును చాలు ప్రియులు, ఇది 1-8 వరకు మనం వాక్యం మనం వద్దులే కానండి. మనం మొదటిగా చూసాం యోహాను అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో 4 విషయాలు చూసాం. 1, అపోస్తల బోధయందును, 2వది సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును. 3 విషయాలు చూసాం. 4వదిగా ప్రార్థన. ఈ ప్రార్థనను కూడా నిజముగా జరిగించటం ఆరాధనతో సమానమే. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ప్రసూకే అనే పదం నుంచి వెలువడింది ఈ మాట.
సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవునితో ఆయన చేత సృష్టించబడిన మనము మాట్లాడడమే ప్రార్థన. ఈ ప్రార్థన అనేది చాలామంది చెయ్యరు, దేవునితో మాట్లాడరు. ఎప్పటికప్పుడు పాటలు పాడడం వరకే ఉంటారు, కానీ ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ నిలిచి ఉందాం, కూర్చుందాం, దేవుడు మనతో మాట్లాడతాడు, ఆయనతో మనం మాట్లాడదాం అన్నటువంటి పని ఎక్కడ జరగట్లా. విశ్వాసులు ప్రార్థించడానికి మనసే రావట్లా. పాటలు పాడడం వరకే ఉంటూ ఉన్నారు కానీ, ఆరాధన వరకే ఉంటూ ఉన్నారు కానీ, ప్రార్థించే విభాగంలో కానీ, దేవుడు మాట్లాడే ఆ సందర్భంలో కానీ ఎవ్వరూ ఇష్టపడడం లేదు. ప్రార్థించడం అది వేరే సందర్భానికి సంబంధించి అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థించడం కూడా ఆరాధించడమే. ప్రార్థన ద్వారా అనేక మంది ఎన్నో గొప్ప అమూల్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఒక క్రైస్తవుడికి ప్రార్థన అనేది ఊపిరి లాంటిది. ఈ ప్రార్థన ఎలా చేయాలి? దేవుడితో మాట్లాడడానికి ఏమిటి? మన దగ్గర ఫోన్ ఉంది, మన దగ్గర నెంబర్ ఉంది, మనం చేయాలా, దేవుడు చేస్తాడా? మనమే చేయాలి. ఎదుటి వ్యక్తి యొక్క నంబర్ నా దగ్గర ఉంది, నేను చేస్తేనే అతను లిఫ్ట్ చేస్తాడు. అలాగే క్రీస్తు అనే నెట్వర్క్తో, తండ్రి అనే ఒక నంబర్తో మనం ఫోన్ చేయాలి, దేవుడితో మాట్లాడాలి, సంబంధం కలిగి ఉండాలి. ఈ విధమైనటువంటి ఘన చర్య జరిగించాలి మనం. ఇది కూడా నిజమైన ఆరాధనే. ఈ 4 కూడా ఆరాధనలో విలీనమై ఉన్నాయి. పాటలు మాత్రమే, సంగీతం మాత్రమే కాదు. చాలా మంది వాక్యాన్ని కానీ ప్రార్థనకి కానీ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుందండి సంగీత సునాదములతో కూడినటువంటి వార్షికోత్సవములు. చాలా మీటింగ్స్ ఎక్కువైపోతున్నాయి, ఓన్లీ పాటలే. తప్పేం కాదు, చక్కగా ఇక్కడున్నంత వరకు వాక్యము ప్రార్థన, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆరాధనే, తప్పేం కాదు. కానీ ఆ ఆరాధన అనేది ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా జరిగించేదిగా ఆ విధంగా ఉండాలని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆత్మతో సత్యంతో ఎంతమంది ఆరాధిస్తూ ఉన్నారు? యథార్థముగా ఎంతమంది ఆరాధిస్తూ ఉన్నారు? సంగీతం ఉంటేనే చాలామంది పాటలు పాడతారు. సంగీతం ఉంటేనే అది ఒక గొప్ప సభగా మారుతుంది, కానీ వాక్యం ఉంటే ఘనమైన సభగా ఎంచబడట్లా. ఘనమైన ప్రార్థనా పరులుంటే ఘనముగా ఆ యొక్క సభ ఎంచబడట్లా. ఎప్పటికప్పుడు ఆరాధన ఘనంగా పెద్దగా ఎగురుతూ అన్య భాషలు మాట్లాడుతూ ఆరాధన జరిగిస్తేనే ఈరోజు మనం పెట్టిన మీటింగ్ సక్సెస్ అయింది అనుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆరాధనలో భాగమే. ఇప్పుడు మనం 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, బోధయందు క్రమముగా నిలిచియునుట, వాక్యాన్ని అనుసరించడం కూడా ఘనమైన నిజమైన ఆరాధన. రెండవదిగా, దేవునితోనూ సంఘ విశ్వాసులతో కూడా సహవాసం కలిగి ఉన్నట్టు కూడా ఆరాధనతో సమానమే. మూడవదిగా, రొట్టె విరుచుటయందు అనగా ప్రభువు రక్తమాంసముల యొక్క క్రమమును కూడా నిజముగా ఆచరించడం, దాని వెనుకున్న అర్థాన్ని గ్రహించి ఆ విధంగా ముందుకు కొనసాగడం కూడా నిజమైన ఆరాధనతో సమానం. నాలుగవదిగా, దేవునితో మాట్లాడడం, ప్రార్థించడం, ప్రార్థనా పరులుగా ఉండడం, కన్నీటి యోధులుగా ఉండడం కూడా నిజమైన ఆరాధనే. ఈ రకమైన ఆరాధన నా ప్రియ బిడ్డలు జరిగించాలి, నేను ప్రేమించిన బిడ్డలు జరిగించాలి అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంటండి, చాలామంది ప్రేమకు చిహ్నంగా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ప్రేమించారనుకోండి, ఒక వస్తువుని దానికి చిహ్నంగా, ఆ ప్రేమకి సాదృశ్యంగా ఇస్తూ ఉంటారు. పలానా లాస్ట్ ఇయర్స్లో కొన్ని సంవత్సరాల క్రితం తాజ్మహల్ అని, కొంతమంది ఫ్లవర్స్ అని, తల్లిదండ్రులు అయితే నా బిడ్డల యొక్క బాగోగుల కొరకు ఒక భవనాన్ననో వాహనాన్ననో ఏదో ఒకటి ఇట్లా సమర్పిస్తూ ఉంటారు ప్రేమకు చిహ్నంగా. కానీ మన దేవాతి దేవుడు తను ప్రేమకు చిహ్నంగా తన ప్రాణాన్ని సహితం అర్పించాడు. ఆయన కోరుకుంటుంది, నిజమైన ఆరాధన జరిగించే ప్రియ బిడ్డలు నాకు కావాలి. ఆరాధనలో కొన్ని అపోహలు ఉన్నాయి, వాటిని పక్కన పెట్టాలి. ఆరాధన అంటే పాటలు ఒక్కటే కాదు, ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించటం, ఆయనతో సహవాసం కలిగి ఉండటం, రొట్టె విరుచి యందు క్రమంగా కలిగి ఉండటం, మూడవదిగా ప్రార్థించటం. ఇవి కూడా నిజమైన ఆరాధన. ఇవి జరిగించాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రకమైన ఆరాధన అందరం జరిగిద్దాం, దేవాతి దేవుణ్ణి సంతోషింపచేద్దాం. అప్పుడు ఆయన మనల్ని సంతోషింపచేస్తాడు. ఆయనకు మహిమకరంగా బ్రతుకుదాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. వినును మీలో కూడా
నిజమైన ఆరాధన జరిగిద్దాం. ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధిద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 4 అంశాలు కూడా ఆరాధనకు చిహ్నమే. వీటిని కూడా జరిగిస్తే దేవుడు మరింతగా ఆనందపడేవాడై ఉన్నాడు. అటు దేవునికి నిత్యము ఆనందాన్ని కలిగజేసే బిడ్డలుగా మనందరం ఉందాం. ప్రార్థనతో ముగించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన, దివ్యమైన, అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమున, ఈ క్షణమున ఏది నిజమైన ఆరాధనని మీరు మాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రస్తుత ప్రపంచ క్రైస్తవంలో ఆరాధన అనేది ప్రక్కదోవ పడుతూ ఎంతో విచిత్రంగా మీ నామానికి అవమానకరంగా జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాం. కానీ మీరు మాతో మాట్లాడారు. పాటలు మాత్రమే కాదు, సంగీతంతో కూడినటువంటి గొప్ప శబ్దంతో కూడిందే కాదు ఆరాధన అంటే. ఆయన వాక్యమును అనుసరించడం, మీ వాక్యమును క్రమంగా పాటించడం కూడా ఆరాధనే అని, మీతో సహవాసం కలిగి ఉండటం కూడా ఆరాధనే అని, మీ యొక్క రక్తమాంసములో క్రమముగా దాని వెనుకున్నటువంటి అర్థాన్ని మీరు మాకు ఇచ్చిన బాధ్యతను గ్రహించి ముందుకు వెళ్ళడం కూడా ఆరాధనే అని, మీతో మాట్లాడడం అనగా ప్రార్థించడం కూడా ఆరాధనే అని మీరు మాతో మాట్లాడారు. వినినటువంటి ఈ మాటలన్నీ కూడా సారవంతమైనటువంటి నేలను పడిన విత్తనము వలె నీ ప్రియ బిడ్డలందరి హృదయలో ఇవన్నీ ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, నీ నామ మహిమార్థమే ఘనముగా ఆరాధన చేయడానికి సహాయం చేయండి. మాకు రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.